అంతకంటే ముందు నేను హైదరాబాద్లో డాన్స్ మాస్టర్గా ధ్యానమాచక్రంలో పైమ తరపున కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుండేవాడిని. అయితే అదే ఫీల్డ్గా పెట్టుకుందామని ట్రై చేశాను ఒక సంవత్సరం, కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వట్లేదు, మనం ధ్యానం చేస్తున్నాం కదా, మన నుంచి ఎందుకు కాదు అనుకుంటుంటే నాకు ధ్యానంలో అనిపించింది, నువ్వు చేయాల్సింది ఇది కాదురా అనిపించింది. ఎందుకంటే ప్రతి నెల గురువు గారి ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉన్న, లేదంటే ప్రతి నెల 4 రోజులు ధ్యాన జగత్ ఆఫీస్లో గురువు గారు ఉన్నా కూడా వెళ్ళి ఆయనతో పాటు కూర్చొని ఆయనకు సేవలు చేస్తూ మరి ఆయనను దూరం నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళం. అంత గొప్ప అదృష్టం మాకు కలిగింది. మరి ఆ పూర్వజన్మ సుకృతమో ఏమో మాకు తెలీదు. అయితే గురువు గారు ఏమంటారంటే, నేను బ్రహ్మర్షి పత్రిజీని, నాకు ఎవడు బ్రహ్మర్షిని బిరుదు ఇవ్వలేదు అన్నారు ఆయన. నా అంతకు నేను తెలుసుకున్న బ్రహ్మర్షిని, నా అంతకు నేను బ్రహ్మర్షి అని తెలుసుకున్నా. మరి బ్రహ్మర్షి అంటే ఆ బ్రహ్మ జ్ఞానం కలవాడు. ఆ బ్రహ్మర్షి తనను తాను తెలుసుకొని, ఆ బ్రహ్మర్షి తత్వాన్ని తెలుసుకొని ఎవరు నాకు ఇవ్వలేదు అని ఒక ఆడియోలో చెప్పారు ఆయన. ఆహా, ఇలా కూడా ఉంటుందా, బ్రహ్మర్షి అనే బిరుదు ఎవరు ఇవ్వరా నాకు అనిపించింది. తర్వాత అంతటి బ్రహ్మర్షి మన కొండారెడ్డి గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను బ్రహ్మర్షి అయితే మీ అందరు కూడా బ్రహ్మర్షి కాగలరని గురువు గారు అంటారు. మరి కావాలి కదా మనం అందరం కూడా బ్రహ్మర్షి. ఆయనను మనం చాలామంది కొత్త వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తుంటే ఏదో పిల్లగాళ్ళే చూడడానికి ఏదో బక్కగా ఉంటాడు అనుకుంటాం, కానీ ఆయన లోపల ఎంతో జ్ఞాన భాండగారం ఉంది. పర్సనల్గా నాకు ఇది ఏంటంటే, నేను 2014లో ఐజాక్ వచ్చిన తర్వాత బిజినెస్ ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకోవడం, తర్వాత క్లాసెస్ చేసుకుంటున్న టైంలో మనకు దగ్గరలో ఎవరైనా మాస్టర్ ఉన్నారంటే నాకు కొండారెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా అంతకుముందు గద్వాలు, హైదరాబాద్ కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ చేశారు. తర్వాత గద్వాల్కి షిఫ్ట్ అయిపోయారు ఆయన కూడా. మరి దీనికోసమేనేమో జోగులాంబ గద్వాల్ జిల్లా, మరి ఉమ్మడి జిల్లాలు ఒక బ్రహ్మర్షి అవసరము, ఇక్కడి వాళ్ళని ధ్యానులుగా తయారు చేయాలి, ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి అన్న దానికోసమేనేమో మరి ఆయన కూడా ఇక్కడికి రావటం. ప్రతి వారము మేము ఇక్కడ క్లాసెస్ చేస్తూ ఉండేవాళ్ళం కొండారెడ్డి గారి ద్వారా. అయితే నాకు ఈ వారం వచ్చిన నాలెడ్జ్ నెక్స్ట్ వీక్ ఉండేది కాదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానాన్ని ఆయన పంచేవారు. ఈ జర్నీలో నాకేమనిపించిందంటే, ఈయన అంటే మేము సరదాగా మాట్లాడుకుంటుంటాం, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూనే మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నేను బ్రహ్మర్షిని అయ్యా అన్నారు ఆయన. నాకు అప్పుడు గురువు గారు చెప్పింది నాకు గుర్తుకొచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. బ్రహ్మర్షి తత్వానికి మనం ఎప్పుడైతే గట్టిగా చప్పట్లు కొడతామో మనం కూడా బ్రహ్మర్షి అవుతాం. మరి అలా చప్పట్లు కొట్టని వాళ్ళు అయితే బ్రహ్మర్షి కాలేరు, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ప్రోత్సహిస్తామో మనం అది అవుతాం. గట్టిగా చప్పట్లు అందరూ కొట్టాలి. ఎవరైతే బ్రహ్మర్షి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలా మాకు డిస్కషన్ పర్సనల్గా జరుపుకునే టైంలో అంటే ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఆయనకు ఇష్టం ఉండదు అలా చెప్పడం. ఆయన ఏమంటారంటే, మరీ మనల్ని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారా అంటారు ఆయన. అంటే ఏదో గడ్డం పెంచుకొని మొత్తం ఒక 10 మంది చుట్టూ చేరితేనే గురువు అన్నట్లు ఉంది, కానీ మన జ్ఞానాన్ని చూస్తలేరు, అందుకనే నేను బ్రహ్మర్షి అని పెట్టుకున్నా, లేదంటే నాకు బ్రహ్మర్షి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బ్రహ్మర్షి అయ్యాను అని ఆయనకు చెప్పాల్సిన 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుసు బ్రహ్మర్షి అని. కానీ ట్రీట్ చేయడం ఎలా ఉండాలంటే, మనం కూడా మనం శరీర తత్వాన్ని, మరి వాడు చిన్న పిల్లగాడు, వాడి వయసుకి ఇక్కడ సంబంధం లేదు, జ్ఞానానికి సంబంధం ఉంది. ఇక్కడ నా వయసు 32-33 సంవత్సరాలు, కానీ నేను 2000 ధ్యానంలోకి వచ్చాను. ఎప్పుడైతే నేను 2000 ధ్యానంలోకి వచ్చానో, అంతకుముందు సూసైడ్ చేసుకొని ట్రై చేశాను. ఈ జీవితం వేస్ట్, చదువులో ఫెయిల్ అయ్యాను, ఇంకా ఎందుకు జీవితం అనుకున్న టైంలో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఇదే పునర్జన్మ అనిపించింది. దానికి కూడా రీజన్ నేను తెలుసుకున్నా మళ్ళీ ధ్యానంలో. ఎందుకు ఇట్లా అయింది అంటే, అంతకంటే ముందు నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ, నేను ఇంట్లో చిన్నవాడిని, నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ నా నుంచి 2008లో చనిపోవడం. మరి నాకు ఒక సంవత్సరం ముందు ధ్యానం నాకు పరిచయం అవటం, ఒక 7-8 నెలల ముందు నాకు ఇప్పుడు అనిపించింది, విశ్వము మన నుంచి ఒకటి తీసుకుంటుంటే అంతే గొప్పది మనకి ఇస్తుంది అని. అందుకని నాకు అనిపిస్తుంది ఎప్పుడు, అమ్మను మించిన దైవం లేదు, ఆత్మను మించిన అర్థం లేదు.
సో మనం ఆత్మలను తెలుసుకున్న తర్వాత అంతకంటే గొప్ప అర్థం ఇంకొకటి లేదు. సో నాకు పిరమిడ్ సొసైటీ అన్న, బ్రహ్మర్షి పత్రిజీ అన్న, మన మాస్టర్స్ అన్న కూడా నాకు పిరమిడ్ సొసైటీ అంటే నాకు ఒక అమ్మతో సమానం. నాకు ఎంతో చక్కగా నాకు ఒక తల్లిలాగా లాలన చేసింది పిరమిడ్ సొసైటీ. మరి అలాగే గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు, ఎందుకంటే గురువుగారితో చాలా కనెక్ట్ అయ్యాం మేము. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా కనెక్ట్ అయినప్పుడు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అరే కొంచెం నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆయన నేను అలా చూడలేకపోయాను. ఎందుకంటే ఆజానుభావుడు, 6 రోజులు ఆజానుభావుడు అంతలా ఉన్నవాడు ఇలా అయ్యాడంటే నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను ఆ టైంలో. అయితే నాకు కొండారెడ్డి గారు ఆయన రూపంలో నాకు వచ్చారు. ఆయన ఎలా అంటే మనకు ఈ శరీర తత్వాన్ని మనం ఎప్పుడైతే వదిలిపెడతామో, ఆత్మతత్వంతో మనం ఎప్పుడైతే చూస్తామో ఎదుటివారిని, ఆ యొక్క జ్ఞానాన్ని, మరి ఈ బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందించిన ఈ బాటని ఆయన గత కొన్ని సంవత్సరాలుగా గద్వాల్లో మరి చుట్టుపక్కల జిల్లాల్లో చాలా క్లాసెస్ చేస్తుంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞానాన్ని తీసుకోండి, ఫస్ట్ ఆయన క్లాసులు పెట్టించండి. నేను ఊకే సరదాగా అప్పుడప్పుడు ఆయన మా ఇంటికి లంచ్కి పిలుస్తాను, రండి ఊకే మా ఇంటికి లంచ్కి రండి అని పిలుస్తాను. కొంతసేపు ఆయనతో టైం స్పెండ్ చేస్తాం మా ఇంట్లో వాళ్ళమంతా కూడా. సో అలాంటి మాస్టర్స్ ఒక ప్రెజెన్స్ కూడా మనకు ఎంతో ఇది ఇస్తుంది. సో మరి ఇక్కడికి వచ్చిన